కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో అపజయపాలై కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో నాటి అధికార తెరాస పార్టీ అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న సందర్భంలో గుర్తింపున్న నాయకులు సైతం పక్క పార్టీల వైపు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా పనిచేసిన నాయకుడు అద్దంకి దయాకర్. 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం, 2014 నుండి 2023 డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు పార్టీ కోసం అనునిత్యం పోరాడిన నాయకుడు అద్దంకి దయాకర్. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుల లిస్టులో అద్దంకి దయాకర్ పేరు మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చివరి క్షణంలో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసి పార్టీ పట్ల తన నిబద్ధతను చూపించిన నాయకుడు దయాకర్. కాంగ్రెస్ పార్టీ తదుపరి మంత్రివర్గ విస్తరణలో పార్టీ విధేయుడు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాంతో కలిసి జేఏసీ ద్వారా ప్రతి గ్రామాన్ని తిరిగి ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో రేకెత్తించిన నాయకుడు, ఉన్నత విద్యావంతుడు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ అయిన అద్దంకి దయాకర్కి మంత్రి పదవి ఇవ్వాలని అద్దంకి దయాకర్ అభిమానులు, ఉద్యమకారులు, మేధావులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు శ్రమించిన బెల్లయ్య నాయక్, ఫిరోజ్ ఖాన్, సామ రామ్మోహన్ రెడ్డి, పవన్ మల్లాది, ప్రీతం, వల్మూరి వెంకట్, శివసేన రెడ్డి, కాల్వ సుజాత వంటి నాయకులకు, వివిధ విద్యార్థి నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు వారి వారి స్థాయిలో సముచితమైన పదవులను ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. వారి విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి 1-2 వారాల్లో కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సమాచారం. రేవంత్ ప్రకటనతో అద్దంకి దయాకర్కి గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.